హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ లో పెట్టుర్రి. అప్పుడే మనం చేసే వీడియోస్ అన్ని నోటిఫికేషన్ గా మీ వరకు వస్తాయి. ఇంకేం దోస్తులు, మనం లవ్ మ్యారేజ్ సిరీస్ స్టార్ట్ చేసినాం కదా. ఆ వీడియోస్ కి వ్యూస్ అస్సలు మంచిగా పోవట్లే. జరక ఆ వీడియోస్ ని ఆఖరి వరకు చూసి లైక్ అండ్ షేర్ చేయండి. ఇక ఈ రోజు వీడియో వచ్చేసి అత్త కోడల సిరీస్ పార్ట్ 10. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఏందో ఇవాళ ఫంక్షన్ కి వెళ్ళొచ్చినకెళ్ళి ఏం పని చేయబుద్దైతలే. అవును, రాజుగాడు నాతో ఏదో చెప్పాలనుకుండు, ఏమై ఉంటది? నేను అద్దంటే ఫోన్ చేసుడు ఆపేసిందేంది? ఇక చెయ్యడా? ఒక తూరి చేస్తే మంచిగుండు. ఆయనతో మాట్లాడుకుంటే నాకేదో అయితాంది. ఇప్పుడు సిరికి ఫోన్ చెయ్యాలా అద్దా? చేస్తే ఏమంటాదే? అబ్బా ఏమన్నా పర్లేగా, మీతో మాట్లాడుకుంటే నాకేదో అయితాందే. ఓ తూరి చేసి చూద్దాం. అగో రాజు ఫోన్ చేస్తాండుగా. ఈమె ఫోన్ లిఫ్ట్ చేస్తాదో చెయ్యదో? హలో, ఏంది రాజు? అబ్బా సిరి, ఫోన్ లిఫ్ట్ చేసినావా? నేను నమ్మలేకున్నా. అయితే బంద్ చెయ్యు. ఆగు సిరి, అద్దు అద్దు. ఏంది మరి, లిఫ్ట్ చేసినా కదా, నమ్మలేకున్నా బుద్ధి లేకున్నా అంటన్నా? గది మొన్న మళ్ళీ తూరి ఫోన్ చేస్తే మంచిగా ఉండదు అనబడితివి, లిఫ్ట్ చేస్తావో చెయ్యవో అనుకున్నా. అవును కదా, ఎందుకు చేసినావు? మళ్ళా తూరి చేసినావు అనుకో, ఇక ఫోన్ బంద్ చెయ్యు. ఆగు, అద్దు అద్దు ప్లీజ్. సరే, ఏంది ముచ్చట? ముందుగా అలాగా ముచ్చట ఏందో చెప్పు. నీకు ఓ ముచ్చట చెప్పాలే, గది ఎప్పుడు చెప్పాలనా అని ఎదురు చూస్తున్నా. ఈ రోజు నువ్వు చీరలో మస్తు అందంగా ఉన్నావు తెలుసా. కళ్ళు తిప్పుకోలేకున్నా. నిన్ను చూసినకెళ్ళి నువ్వే గుర్తుకొస్తున్నావు. మళ్ళీ నిన్ను ఎప్పుడు చూడాలనా, ఎప్పుడు కనిపిస్తావా అనుకుంటున్నా. అసలు ఈ రోజంతా నా మనసు నీ మీదే ఉంది. ఏ పని చేయబుద్దైతలే తెలుసా. అమ్మో రాజేంది ఇట్లా మాట్లాడుతుండు? నాకు సిగ్గుతుంది. మరి గంత అందంగా ఉంటే ఎట్లా బుజ్జి? గంత అందం చూసి బతకాలనా చావాలనా? అబ్బో బుజ్జి అంటాడేంది? ఏమన్నా నాకు మంచిగుంది. ఇంత అందమైన పిల్లం నాకు వచ్చి ఉంటే అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేవాడిని కాదు. ఎప్పుడు ఆమెతోనే ఉండేవాడిని. ఆమెని ఇడిచిపెట్టి ఉండేవాడిని కాదు తెలుసా. అదృష్టం ఉండాలే. అబ్బో ఇప్పటికైనా ఏం ఆలస్యం కాలే రాజు. ఏంది? అదే ఇప్పటికైనా అట్లాంటి పిల్లని చూసి పెళ్లి చేసుకో అంటన్నా. అద్దు, ఆల్రెడీ నాకు నచ్చిన పిల్లని చూసుకున్నా. ఆమె ఒప్పుకుంటే ఆమె కోసం ఏమైనా చేస్తా, ఎవరినైనా ఎదిరించి నిలుస్తా. అర్థమవుతుందా? అబ్బో రాజు సినిమా డైలాగులు కొడుతుండగా. నాకెందుకు అర్థం అవ్వాలి? నువ్వు ఇష్టపడిన ఆమెకి అర్థం కావాలి గాని. అదే ఆమెకే అంటున్నా. సరే అయితే ఇక బాయ్ సిరి. ఏంటి ఇప్పుడు ఫోను పెట్టేస్తున్నావా? అవును, బాగా లేట్ అయింది. అబ్బా రాజు, కాసేపు మాట్లాడితే ఏమైతాంది? ఏంది మే కాసేపు మాట్లాడమంటాంది? ఏంది? నా మీద ఏమైనా ఫీలింగ్ ఉందా? ఏంది రాజు, సమాధానం ఇయ్యు రాజు. ఏంది కాసేపు మాట్లాడమంటే? ఏందో నీలో నువ్వే మాట్లాడుతున్నావు. అయినా ఇప్పుడు మాట్లాడద్దే. ఇట్టా కొంచెం కొంచెం మాట్లాడితేనే ఏంది అనేది తెలుస్తది. ఏంది రాజు? లేదు సిరి, ఇంకెప్పుడైనా చూద్దాం. ఇక బాయ్. హలో రాజు, రాజు ఏంది కట్ చేసిండుగా రాజు? కాసేపు మాట్లాడితే ఏమైతాంది? ఏందో రేపు చేస్తాడేమోలే. సరే ఇక పడుకుందాం. ఏంది సిరి, ఇవాళ ఇప్పుడు లేండి గంట లేట్గా లేచినావు? అబ్బో కదా, రాత్రి నా రాజుతో మాట్లాడి పడుకునేసరికి 1 గంట అయిందే. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు లేస్తా? ఏం చెప్పమంటావమ్మా, రాత్రి అసలు నిద్రే రాలే. ఒకటే పిచ్చి పిచ్చి కలలు. కలలోకెళ్ళి ఏమేమో వచ్చినాయి. అవునా బిడ్డ, నీకు గట్లనే అయిందా? ఏందే నాకు గట్లనే అంటున్నావు? ఇంకెవరికైంది? లావణ్య కూడా అట్టనే బిడ్డ. పాపం రాత్రి అసలు కన్ను మూసిందేలే. తలకాయ నొప్పి, కాళ్ళు నొప్పులేస్తున్నాయని ఏడుస్తూనే ఉంది. అవునా, గంటగానం రెడీ అయితే గట్లనే ఉంటది మరి. మీకు అచ్చినమ్మటే దిష్టి తీసుంటే మంచిగుండేది బిడ్డ. లావణ్యకి రాత్రి తీసినా నీకే తీయలే. నీ గదికి అత్తే నువ్వేమో డోర్లు వేసుకున్నావు. లేపుడు ఎందుకు పడుకున్నావేమోనని నేను వెనకచ్చేసిన. పారు బిడ్డ, పోయి టిఫిన్ చేయుర్రి. చేసినాక మళ్ళ తూరి ఇద్దరికి కలిపి తీస్తా. అత్తయ్య రండి టిఫిన్ చేతురు. అట్నే. సిరి లేచినావారా? నిన్నటికెళ్ళి నీకు ముచ్చట చెప్దామని చూస్తున్నా. నిన్నగా చీరలో నువ్వు మస్తు అందంగా ఉన్నావురా.
నా చీర కన్నా నీ చీరే మస్తుంది. ఇంకా ఫంక్షన్ లో అవ్వాలందరూ నిన్ను ఆట పట్టించి గట్లా మాట్లాడేరు గాని నిన్ను చాలా మస్తు అందంగా ఉన్నావురా. థ్యాంక్స్ లావణ్య. సరే అత్తయ్య, మీరు రండి టిఫిన్ చేద్దరు. నేను వస్తాలే గాని పోయి మీ ఆయన్ని లేపు. ఏంది బిడ్డ నేను చూసేది నిజమేనా? ఏందే నిన్న ఫంక్షన్ కాడ నా చీర కన్నా దాని చీరే మస్తుంది, నాకు మంచి చీర తీసుకురాకుండా దాని పిల్లానికి మంచి చీర తెచ్చుకుండు అని గాడేలొల్లికి తయారున్నావు. ఇప్పుడేందే లావణ్య అట్లా మాట్లాడేసరికి థ్యాంక్స్ అంటున్నావు, ఇంకట్లా మురిసిపోతున్నావు. అబ్బా మురిసిపోకుండా ఏం చెయ్యాలి? నేను ఎవరు చూడాలనుకుని తయారైపోయినా గాళ్ళే చూసిండ్రు, గాళ్ళకే నచ్చింది, ఇంకేం కావాలి? అయిపోయింది కదే అమ్మా, లొల్లెందుకిక? నువ్వు పోయి టిఫిన్ చెయ్యి, నేను స్నానం చేసత్తా. ఏంది ఏవండి ఏవండి ఏంది బుజ్జి? ఏవండి టైం ఎంతైతుంది? ఇంకా పడుకుంటే ఎట్టా? ఎప్పుడు లేస్తారు, ఎప్పుడు టిఫిన్ చేస్తారు, ఎప్పుడు డ్యూటీకి పోతారు? ఈ రోజు లీవ్ పెట్టినా బుజ్జి. లీవ్ పెట్టిర్రా? సరే ఇక లేవండి లేవండి, టిఫిన్ చేద్దురు. సరే ఇక మీ ఇష్టం, మీకు లేవబుద్ధి అయినప్పుడే లేవండి, మేము పోతున్నా. పోతావా? యాడికి పోతావు? ఏవండి ఏవండి, అబ్బా వదలండి, అబ్బా వదలండి, ఎవరైనా చూస్తే మంచిగా ఉండదు. ఎవ్వరు చూసినా ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. అబ్బా ఏం చేస్తుర్రండి? అత్తయ్య టిఫిన్ పెట్టమన్నారు, పోతా లేకుంటే తిడతారు. గాళ్ళకి నువ్వు రోజు పనులు చేసి పెట్టాల్సిన అవసరం లే, గాళ్ళు చేసుకుంటారు. నువ్వు చేసి పెడితే గాళ్ళు తిని పడుకుంటుర్రు. అయినా గాళ్ళ ముచ్చట ఎందుకు మన గదిలా? ఏవండి ఏం చేస్తుర్రు మీరు? కాసేపు నోరు మూస్తే మంచిగుంటది. ఏంది ఇట్నే ఉండిపోయినావు? పోతానన్నావుగా, పోయిక. పోతానండి కాసేపు ఆగి. ఏంది మరైతే? మీరు బిన్నె వచ్చేయండి, నేను పోతున్నా ఇక. లావణ్య, ఏ లావణ్య. ఏంది లావణ్య, ఇప్పటి వరకు యాడికి పోయినా? యాడికి పోలే అత్తమ్మా, ఈడనే ఉన్నా. లావణ్య టిఫిన్ పెట్టు, వస్తా. సరేనండి అత్తయ్య, ఈ రోజు మధ్యాహ్నానికి ఏం కూర వండమంటారు? ఏదో ఒకటి చెయ్యి లావణ్య. వద్దు లావణ్య, నువ్వు వండుడు వద్దు. ఈ రోజు మనం బయటకు పోతున్నాం. నువ్వు వండి వచ్చేటప్పటికి చాలా లేట్ అవుతుంది, మనం బయట చేద్దాం, వాళ్ళు చేసుకుంటారులే. యాడికిరా? సరదాగా అట్లా బయటికి పోయేస్తాం. ఎందుకురా ఇంట్లో ఉండక? ఎప్పుడు ఇంట్లోనే కదే. ఎందుకండి? నువ్వు సప్పుడు లావణ్య. సరే మీ ఇష్టం ఇక. ఇంకిదే ఈ రోజు వీడియో. ఇక వీడియో ఇంతకన్నా లాంగ్ చేయలేకున్నాం. రేపటికెళ్ళి వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇక మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.